ఎవరైతే జాబ్స్ కెరియర్ పరంగా కనుక చూసుకుంటే సాధారణంగా రూలింగ్ నెంబర్ 2 అంటే క్రియేటివిటీకి, ఆర్టిస్టిక్ కి, కమ్యూనికేషన్ నేచర్ కి, అలానే దీనికి సంబంధించింది ఉంటుందండి. సో ఈ ఇయర్ ఏదైతే ఉందో ఈ ఇయర్ ఇవి ఏవైతే మనం చెప్పామో దాంట్లో కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అనేటువంటి మీకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుందండి. కొత్త కొత్త బాధ్యతలు కూడా మీరు చేపట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ బాధ్యతలు ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మీ యొక్క ఓవర్ ఎమోషన్స్ తో లింక్ అయి ఉంటాయండి. అంటే వర్క్ అనేటువంటిది త్వరగా కంప్లీట్ చేయగలనా లేదా, టీం నా మాట వింటుందా లేదా, నేను సరిగ్గా లీడ్ చేయగలుగుతానా లేదా అనేటువంటి ఒక విషయం, ఒక తర్జన భర్జన లో పడి మీరు కొద్దిగా డిప్రెషన్ లోకి లోనయ్యేటటువంటి అవకాశం ఉంటుందండి. ప్రధానంగా మీ యొక్క సీనియర్స్ తో మీరు మాట్లాడేటప్పుడు, మీ యొక్క టీంతో మీరు కమ్యూనికేట్ చేసేటప్పుడు ఆత్మవిశ్వాసం అనేటువంటిది కొంచెం దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుందండి. సో నేను చెప్పేది ఏంటంటే ఈ 2026 సంవత్సరం అనేటువంటిది ఖచ్చితంగా మీకు సంబంధించినటువంటి మీ కెరియర్ లో గ్రోత్ ఇచ్చేటువంటి ఇయరే. కాబట్టి కాన్ఫిడెంట్ గా మీరు ముందరకెళ్ళండి, కాన్ఫిడెంట్ గా వర్క్లు చేయండి. ఖచ్చితంగా అద్భుతమైనటువంటి సక్సెస్ అనేటువంటిది మీ వైపు ఉండేటువంటి అవకాశం ఉంటుంది.